మల్టీ బ్యాగర్ స్టాక్స్. ఇది యావరేజ్ ఇన్వెస్టర్స్ అందరి డ్రీమ్. ఇది మన పోర్ట్ఫోలియో ఉండాలంటే ఏం చేయాలి అసలు అనేది ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. వీడియో స్కిప్ చేయకండి. మొత్తం ఇందులో సైకాలజీ ఏంటి, అసలు ప్యాటర్న్ అనేది ఏమైనా ఉంటుందా దీన్ని పట్టుకోవడానికి అనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. మల్టీ బ్యాగర్ స్టాక్ ఐడెంటిఫికేషన్ అనేది చూడగానే ఎవరూ చెప్పలేరు ఫస్ట్. ఓకే, అది దాని మీద రైడ్ చేస్తే మనకి దానికి ఒక ఐడెంటిఫికేషన్ వస్తుంది, ఈ స్టాక్ మల్టీ బ్యాగర్ అవ్వచ్చు అనేసి. సో మల్టీ బ్యాగర్ ప్యాటర్న్ పట్టుకోవాలంటే టెక్నికల్ ప్యాటర్న్ కూడా ఉంది. అదే మన కోర్సులో కూడా చెప్తాం నిర్మాణ ట్రేడర్ దాంట్లో. అదేంటంటే హైయెస్ట్ టైం ఫ్రేమ్ ఏముందో దాన్ని డిసైడ్ చేసి అప్పుడు మనం పొజిషన్ తీసుకుంటాం అనమాట. ఇది ఒక పద్ధతి. కానీ ఏంటంటే మీరు ఎంత పొజిషన్ తీసుకున్నా సరే ఆ టైంలో ఓకే, సో మల్టీ బ్యాగర్ అంటే ఏంటి, ఒక 8 టైమ్స్ 10 టైమ్స్ అవ్వాలి. స్టాక్ ప్రైస్ 200 ఉందనుకోండి, అది 400 వెళ్ళింది అనుకోండి, ఆ టైంలోనే అది పైకి వెళ్ళొచ్చు అనమాట. సో కానీ ఆ 200 400 అయింది మీరు తీసుకోగలరు ఆ టైంలో. సో ఏదైతే 200 అని స్టాక్ ఉన్న 200 ఉన్న స్టాక్ 400 అయిందో అదే 2000 అవుతుంది అనమాట. సో దాని వే మల్టీ బ్యాగర్ క్రియేట్ అయ్యి వే ఏది ఉంటుందో చూసారా, అది 100 నుంచి 200, 200 నుంచి 300 ఆ టైప్లోనే సాగుతుంది తప్ప 100 నుంచి 1000 వెళ్ళిపోదు కదా. సో మల్టీ బ్యాగర్ ప్యాటర్న్ మనం పట్టుకోవాలంటే ముందు కావాల్సిన మన పేషెన్స్, టెక్నికల్ నాలెడ్జ్ ఒకటి ఉండాలి. ఓకే, ఆ తర్వాత రైడ్ చేసే విధానం అనమాట. ఇది మెయిన్ సైకాలజీ. సో ఇప్పుడు మనం ఏంటి, 100 రూపాయల స్టాక్ 200 అవగానే అమ్మ 100% రిటర్న్స్ వచ్చారా బాబు నాకు ఇంకెందుకులే అనేసి మనం ఎగ్జిట్ అయిపోతాం. అలా చేయకూడదు అనమాట. ఎప్పుడైతే మీరు దాన్ని రైడ్ చేయగలిగే పద్ధతి మీకు తెలిసి అలాంటి సైకాలజీ మీ మైండ్లో ఫిక్స్ అవుతుంది, అప్పుడే మనం మల్టీ బ్యాగర్ పట్టుకోగలం అనమాట. టెక్నికల్స్తో పట్టుకోవడం సాధ్యమే. టెక్నికల్స్లో మనకి టెక్నికల్ అనాలిసిస్ అడ్వాన్స్డ్ తెలిసిన వాళ్ళు కంపల్సరీగా మల్టీ బ్యాగర్ ప్యాటర్న్ ఐడెంటిఫై అయిపోద్ది. కానీ ఏంటి, ఐడెంటిఫై అయిన తర్వాత మీరు ఉండగలరా, అదనమాట. సో ఇనీషియల్గా దొరికిన స్టాక్లు ఏది పట్టుకున్నా అన్ని మల్టీ బ్యాగర్లు అయిపోవు. అది కొంత దూరం వెళ్ళిన తర్వాత అంటే 100 నుంచి 200 300 వెళ్ళిన తర్వాత అక్కడ మనకు ఒక ప్యాటర్న్ క్రియేట్ అవుతుంది, మల్టీ బ్యాగర్ ప్యాటర్న్ అనేది. దాని నుంచి మనం రైడ్ చేసి అవగాహన, అదొక పద్ధతి, డిసిప్లిన్ ఉండాలన్నమాట. సో అప్పుడే మనకి ఇందులో చూడాల్సింది ఇంకోటి ఏంటి అంటే, ఎప్పుడో 200 రూపీస్ ఉన్న ఎంఆర్ఎఫ్ స్టాక్ 1,50,000 అయిపోయింది. ఓకే, 30 రూపాయలు ఉన్న ఐషర్ మోటార్స్ 30,000 దాకా వెళ్ళిపోయింది. ఇప్పుడంటే స్ప్లిట్ అయిపోయిందండి, అది వేరే విషయం. కానీ అలాంటి ర్యాలీ అనేది ఏదో మనం ఎంజాయ్ చెయ్యాలి అంటే ఆ టైప్ ఆఫ్ పేషెన్స్ కూడా మనకు ఉండాలన్నమాట. సో మెయిన్ మల్టీ బ్యాగర్లో కావాల్సింది మనకి పేషెన్స్. ఓకే, స్టెప్ బై స్టెప్ అనమాట. స్టెప్ బై స్టెప్ వెళ్తూ ఉంటే మనకు ఒక ప్యాటర్న్స్ దొరికితే ఆ ప్యాటర్న్ ఇంకా కంటిన్యూ అవుతుంది. అప్పుడు మనం మల్టీ బ్యాగర్ వచ్చే రిటర్న్స్ 8 టైమ్స్ 10 టైమ్స్ 20 టైమ్స్ ఏవైతే ఉంటాయో అవి మనం పోర్ట్ఫోలియోలో మనం చూడొచ్చు అనమాట. కానీ అది వెళ్ళి దారేంటి, ఫస్ట్ డబలే అవుతుంది. 100 నుంచి 200, 200 300 అవుతుంది తప్ప డైరెక్ట్ అయితే వెళ్ళదు. సో దీన్ని మనం మైండ్లోని పెట్టుకొని ఈ సైకాలజీ మనం అలవాటు చేసుకుంటే, సో మనకి మెయిన్ ఏంటంటే గ్రిప్. మల్టీ బ్యాగర్ దొరుకుతుందో పక్కన పెట్టేయండి, స్టాక్ అనే దాన్ని మనం ఎలా రైడ్ చేయాలో ఫస్ట్ మనకు అర్థమైపోద్ది. సో మీకు ఎప్పుడైతే ఇది అలవాటు అయిపోయిందో, స్టాక్ని రైడ్ చేయడం మీకు అలవాటు అయిందో, మల్టీ బ్యాగర్ మీకు దొరికేసినట్టే. ఒకవేళ మీ పోర్ట్ఫోలియో ఒక 20 స్టాక్స్ ఉన్నాయనుకోండి, కంపల్సరీగా 3-4 మీకు మల్టీ బ్యాగర్స్ అందులో దొరికేస్తాయి. కానీ ఏంటంటే పేషెన్స్. సో ఈ పేషెన్స్ అలవాటు చేసుకోండి. ఓకే, వీడియో అర్థమైంది అనుకుంటున్నాను. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. అందరూ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఏ డౌట్ ఉన్నా కామెంట్స్ చేసి అడగండి.